విశాఖ మరో జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదిక అవుతోంది. 2 రోజుల జాతీయ మత్స్య రైతుల దినోత్సవం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నోరూరించి ఆహార పదార్థాలు, ఆశ్చర్యం గొల్పే మత్స్యరాశులు, వినూత్న విధానాలు పంచే చేపల రైతులు ఒకే వేదికపైకి రానున్నారు. మత్స్యరంగం అభివృద్ధిపై సమగ్రంగా చర్చించనున్నారు. సాగర నగరం విశాఖ వేదికగా జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో మత్స్య రైతుల దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు బీచ్ రోడ్లోని వైఎంసీఏ కాంప్లెక్స్లో వేడుకలు జరగనున్నాయి. మత్స్యరంగంలో రాణిస్తున్న వివిధ రాష్ట్రాల రైతులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటారు. కార్యక్రమాన్ని జాతీయ మత్స్య విభాగం సహాయ కార్యదర్శి రమేష్ కుమార్ ప్రారంభించనున్నారు. రాష్ట్రాల్లో మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు జరుగుతున్న వినూత్న ఆలోచనలను ఈ వేదికపైన పంచుకుంటారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆదర్శ రైతులను సన్మానిస్తారు. తమ అనుభవాలను పంచుకునే అవకాశం కల్పిస్తారు. మత్స్యరంగ అభివృద్ధికి సాంకేతికత వినియోగం ఆవశ్యకతపై చర్చిస్తారు. ఈ వేదికపై నుంచి ఆదర్శ రైతుల విజయగాథలను వినిపించి మత్స్య రైతుల్లో స్ఫూర్తి నింపుతారు. పరిశోధన, విస్తరణ సంస్థలు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు అభిప్రాయాలు వెల్లడిస్తారు. సాగర తీరంలో జాతీయ మత్స్యరైతుల దినోత్సవం నిర్వహణతో విశాఖ ప్రతిష్ట మరింత పెరుగుతుందని అంటున్నారు. Every year, Government of India is celebrating 10 July at the National Fish Farmer Day. Government of India from the 2001 onwards, we are celebrating this National Fish Farmer Day. This year, we are organizing at Vizag for actually 2 days, 9th and 10th. We are now second largest fish producer in the world. We will be awarding 18 best farmer in the aquaculture sector. These award-winning farmer and entrepreneur, they will be giving lecture on their achievement, and they will share their experience with the other farmers. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విభిన్న రకాల చేపలను వీక్షించేందుకు వీలుగా స్టాల్స్ కొలువుదీర్చారు. అలాగే చేపలు, రొయ్యలు, పీతల లాంటి ఆహార ఉత్పత్తులతో మరికొన్ని స్టాల్స్ సందర్శకులకు నోరూరించనున్నాయి. అభివృద్ధి బాగా జరుగుతుంది విశాఖ జిల్లాలో గానీ మన ఆంధ్రప్రదేశ్లో గానీ. సీ ఫుడ్ ఎక్స్పో ఎక్కువగా ఉన్న నగరం మనది. విశాఖలో లభ్యమయ్యే అన్ని రకాల సముద్ర జీవుల మీద ఫుడ్ స్టాల్స్ని ఎంపిక చేయడం జరిగింది. చేపని ప్రమోట్ చేయాలి, ఒక హెల్తీ ఫుడ్ కింద, ఒక న్యూట్రిషియస్ ఫుడ్ కింద ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. సో ఆ విధంగా విశాఖ నగరంలో లభ్యమయ్యే ఈ మత్స్య సంపద, ఇటుపక్క చెరువుల్లోని రిజర్వేర్లోనూ దొరికే మంచినీటి మత్స్య సంపద, సో వాటిలన్నిటికీ సంబంధించి ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించి దిగుబడి పెంచాలని జాతీయ మత్స్య అభివృద్ధి మండలి భావిస్తోంది.